22 నగర నడిబొడ్డున సైకో చేసిన 22వ హత్య. ప్రతి నెల 13వ తారీఖున సైకో ఇలా హత్యలు చేసుకుంటూ ఐపీఎల్లో రన్స్ మాదిరి పరిగెడుతుంటే మన పోలీసుల ఇంట్రోగేషన్ మాత్రం టెస్ట్ మ్యాచ్ లాగా కొనసాగుతూనే ఉంది. సైకో ఇలానే హాఫ్ సెంచరీ, డబుల్ సెంచరీ చేసే వరకు మన పోలీసులు అతని వికెట్ ని పడగొట్టలేరా? ఈ నెల 13వ తారీఖున సంధ్య, వచ్చే నెల 13వ తారీఖున ఎవరు? ఏమైంది? చూస్తాను మేడం. మేడం, టైర్ పంచర్ అయింది, స్టెప్నీ కూడా లేదు. పక్కనే నాకు తెలిసిన షాప్ ఉంది, వెళ్ళి అతన్ని తీసుకొస్తాను. మీరు కార్లోనే కూర్చోండి. త్వరగా రండి. సరే మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్న జరిగిన మర్డర్ గురించి పబ్లిక్ తెలియకూడదు. సిటీలో ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఒక సైకోను పట్టుకోలేకపోతున్నారు. తప్పెక్కడ దొరుకుతుంది? ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయడం లేదా, లేక పోలీసులు రాంగ్ రూట్ లో వెళ్తున్నారా? యాజ్ పర్ మై ఇన్వెస్టిగేషన్ పోలీసులు కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నారు సార్, కానీ సైకోనే రాంగ్ రూట్ లో వచ్చి పోలీసులని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. దీనికి సొల్యూషన్ ఏంటి? మనం కూడా రాంగ్ రూట్ లో వెళ్ళి సైకోని కన్ఫ్యూజ్ చేయాలి సార్. ఎలా? మనుషుల ఐడెంటిటీ అనేది ఆధార్ కార్డులోనో ఓటర్ కార్డులోనో ఉంటుంది సార్, కానీ సైకో కిల్లర్ ఐడెంటిటీ అనేది జనాల భయంలో ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ మంత్ 13 సైకో వాడి టార్గెట్ రీచ్ అయ్యేలోపు మనం వాడిని రీచ్ అవ్వాలి. షూర్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కిల్లర్ ఓ సాఫ్ట్వేర్ అమ్మాయిని దారుణంగా చంపాడు. కానీ ఈ న్యూస్ మీడియాకు తెలియదు. బహుశా ఈ హత్యని దాచి సైకో కిల్లర్ ని కంగారు పెట్టాలనేది పోలీసుల ప్లాన్ అయి ఉండొచ్చు. ఆ ప్లాన్ ని భగ్నం చేస్తూ ఈ హత్య ఎలా జరిగిందో ఒక అజ్ఞాత వ్యక్తి బట్టబయలు చేశాడు. నడి రాత్రి చిమ్మ చీకటిలో చిరు వెలుగు. ఆ వెలుగులో ఒక అమ్మాయి నిద్రిస్తోంది. నిద్ర అంటే నిద్ర కాదు, శాశ్వత నిద్ర. ఆ అమ్మాయి తలపై బలమైన గాయాలు. తాను వేసుకున్న ఐస్ బ్లూ చుడిదార్ రక్తపు మరకలతో తడిసిపోయింది. ఒకవైపు అద్దాలు పగిలిన క్యాబ్, ఇంకోవైపు తీరని పగతో కోపంగా చూస్తున్న సైకో. వాడి చేతిలో ఓ సుత్తి. ఈ పెయింటింగ్ ఎవరు గీశారు? సైకో చేసిన 23వ హత్యని స్కెచ్ గీస్తే ఇలాగే ఉంటుంది. ఇంత రియలిస్టిక్గా గీశాడు అంటే ఈ హత్య వీడే చేసుంటాడు. ఎవడీడు?
101.3 ఇది చాలా హాట్ గురు. హైదరాబాద్ లో అక్కడక్కడ అప్పుడప్పుడు చిరుజల్లులు కురుస్తున్నాయి. సో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగుతో వెళ్ళండి, తడవకుండా ఇంటికి రండి. ఎవరు? మెకానిక్ సార్, ఏసీ రిపేర్ చేయడానికి వచ్చిన సార్.